కోళ్ళు అయితే తెగ అమ్ముతున్నారు. బోధం అంటే ఊరు జరుగుతుంది కదా కోళ్ళు మార్కెట్. ఇదంతా బోధంలో కోళ్ళు మార్కెట్ చాలా పెద్దదైతే జరుగుతుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో ఈరోజు మనం విశాఖపట్నం టు అరకు వ్యాలీ వరకు అయితే వెళ్తున్నాము. ఇంట్రడక్షన్ అయితే విశాఖపట్నం ద్వారకా బస్ స్టాండ్ బయట అయితే ఇవ్వాలి, కానీ అక్కడికి వెళ్ళబోతుకి బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంట్రడక్షన్ ఇంటి దగ్గర నుంచి అయితే ఇస్తున్నాను. వీడియో నిన్నే రికార్డ్ చేశాను, ఇంట్రడక్షన్ అయితే ఈరోజు వస్తున్నాను. ఇప్పుడు మన జర్నీ ఎట్లా ఉంటుందంటే విశాఖపట్నం నుంచి శృంగవరపుకోట వరకు అయితే ఉంటుంది. జర్నీ చాలా చాలా బాగుంది. వీడియో అయితే మిస్ కాకండి. టైం అయితే 6:30 అయింది. 6:30కి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్ అయితే స్టార్ట్ అయింది. మన బస్సు అయితే ఇప్పుడు ఎస్కోట శృంగవరపుకోట వెళ్ళబోతుకి దగ్గర ఒక 1.5 hours 2 hours అయితే పడుతుంది. శృంగవరపుకోటకి మనకి ఇక్కడ నుంచి 55 kilometers అయితే ఉంటుంది అన్నమాట విశాఖపట్నం నుంచి. మార్నింగ్ విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అరకు వెళ్ళడానికి 6:30కి ఫస్ట్ బస్ అయితే ఉంటుంది. అదే మనం వెళ్ళే ఫస్ట్ బస్ ఇదే. 6:30కి అయితే ఉంటుంది. దీని తర్వాత 9:30కి 7:50కి ఉండేది, కానీ సర్వీస్ ఆపేశారంట. మళ్ళీ 9:30కి ఇది దాటితే. పల్లె వెలుగు బస్ గురించి అయితే చెప్తున్నాను మీకు. విశాఖపట్నం బస్ స్టాండ్లో టైమింగ్స్ అయితే చూపించడం అవ్వలేదు, ఎందుకంటే నాకు టైం అయితే సరిపోలేదు అండ్ క్యాబిన్ సీట్ కూడా దొరకలేదు. మనమైతే రైల్వే స్టేషన్ పక్కన అయితే ఉన్నమాట. ఇటు సైడ్ పక్కన రైల్వే స్టేషన్ అయితే ఉంది. జస్ట్ 25 minutes ముందు ఇప్పుడు ట్రైన్ దిగి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వెళ్ళాను ఆటోలో. ఇది బస్ స్టాండ్కి వస్తుందని తెలియక సరే కనబడుతుంది కదా, ఇక్కడ ఎక్కాను ఇందాక ఆటో అయితే. 6:31 అయితే అయ్యింది. 6:30 నుంచి 6:40 మధ్యలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట మనకు అరకు వ్యాలీ వెళ్ళే బస్సు అయితే వస్తుంది. టికెట్ అయితే తీసుకున్నాము. మొత్తం జర్నీ విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వరకు 117 kilometers అంట. 120 రూపాయలు అయితే పడింది టికెట్ అయితే. మనకి విశాఖపట్నంలో అరకు వ్యాలీ వరకు అయితే ఉండమాట బస్సులు. డైరెక్ట్గా కీచిమండ అన్న ప్లేస్ వరకు ఉంటాయి విశాఖపట్నం నుంచి. అంటే అరకు వ్యాలీ దాటి కొంచెం ముందుకైతే వెళ్ళిపోవాలి. మన ఛానల్లో మీరు చూసి ఉంటారు, పాడేరు అరకు వ్లాగు, అందులో ఉంటుంది కీచిమండ అని ఒక విలేజ్. ఆ విలేజ్ వరకు అయితే ఉంటాయన్నమాట బస్సెస్ అన్నీ. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ కూడా పెందుర్తి, కొత్తవలస మంద, శృంగవరపుకోట అయితే వెళ్తాం. ఇప్పుడు ఎన్ఏడి జంక్షన్ కూడా టచ్ చేస్తాం అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6:40కి ఇంత ఖాళీగా ఉందంటే ఇది సండే, దానివల్ల మొత్తం విశాఖపట్నం అంతా ఇంకా నిద్ర లేగలేదు పూర్తిగా. మనం ఇప్పుడు విశాఖపట్నంలో 6:30కి స్టార్ట్ అయ్యాం కదా. అరకు వ్యాలీ వెళ్ళబోతుకి 11:15 అయితే పడుతుంది. 120 kilometersకి 4.5 hours దాకా పడుతుంది టైం అయితే. మనం ఇప్పుడైతే ఎన్ఏడి సర్కిల్ అయితే ఉన్నాం. ఇప్పుడు సర్కిల్ తీసుకొని ఒక డైవర్షన్ తీసుకొని పెందుర్తి వైపు అయితే పోతాం అన్నమాట. అండ్ ఇంకొకటి మీకు లాస్ట్గా చూసుకుంటే కోనసీమ సైడ్ సకినేటిపల్లి నుంచి అమలాపురం వరకు వ్లాగ్ అయితే వచ్చింది కదా. ఆ వ్లాగ్లో అమలాపురం నుంచి కంటిన్యూషన్ అయితే లేదు. యాక్చువల్గా వీడియో అయితే తీశాను. సూపర్ లగ్జరీ డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాను సూపర్ లగ్జరీ, కానీ ఎంత దరిద్రం కొట్టి జర్నీ అంటే అది. నేను ఆ జర్నీ తుని వరకు చేద్దాం అనుకున్నాను. వ్లాగ్ తీసి సగం ఆపేసి ఇంకా అక్కడితో క్లోజ్ చేశాను. ఏం జరిగిందంటే అమలాపురంలో 4కి బస్సు అయితే ఎక్కాను. 4కి ఎక్కిన బస్సు తుని వెళ్ళబోతుకి 8:40 అయితే అయ్యింది. మనం జర్నీ చేస్తుంది అయితే సగం హైవేలో ఉంటుంది, సగం అయితే ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ ఘాట్ సెక్షన్ 120 kilometersకి 4.5 hours పడుతుందంటే అమలాపురం నుంచి తుని వరకు 128 kilometers. అది సూపర్ లగ్జరీ బస్సు, నెక్స్ట్ లెవెల్ హైవే. NS 16 NS 2015 ఏదో. ఇంత మంచి రోడ్లో వాడు కొట్టి స్పీడ్ 35-40. ఇంకంతకే చిరాకు తెప్పింది. 35-40 కదా, ఒక దగ్గర అయితే ఇంకా స్లోగా వెళ్ళాడు. దెబ్బకి అది క్లోజ్ చేశాను. వస్తే తొందరలోనే అమలాపురం, కాకినాడ, ఇంకా అమలాపురం నుంచి కొన్ని జర్నీస్ అయితే ఉన్నాయి. ఈ అరకు సైడ్ ఒక 3-4 వీడియోస్ తర్వాత మళ్ళీ కోనసీమ సైడ్ అయితే మీకు కంటిన్యూ అవుతాయి. మనం ఇప్పుడు ఉన్న ఏరియా అయితే గోపాలపట్నం అన్నమాట. విశాఖపట్నంలో గోపాలపట్నంలో అయితే ఉన్నాం. మనం ఈ సిటీ బయటకు వెళ్ళిపోయే వరకు స్పీడ్ బ్రేకర్స్ వస్తూనే ఉంటాయి. సిటీ బయటకంటే పెందుర్తి వెళ్ళిపోయేదాకా ఇదే బాధ. పెందుర్తి దాటేసామంటే స్పీడ్ బ్రేకర్స్ అట్లాంటివన్నీ జంప్ చేయాలని. ఇక్కడ చూసారా కొండల మీద కూడా ఎట్లా కట్టుకుని ఉంటున్నారు వీళ్ళు. మనం ఉన్న ప్లేస్ వేపగుంట అనే ప్లేస్లో అయితే ఉన్నాం. ఓకే, పెందుర్తి రైతు బజార్. మనం ఉన్న ఏరియా అంతా పెందుర్తి మార్కెట్ అయితే జరుగుతుంది. మనకి విశాఖపట్నం సైడ్ ఏంటంటే సండే హాలిడే, మొత్తం అన్ని షాప్స్.
ఎదురుకుండా కనపడుతున్న హైవే ఏంటంటే నేషనల్ హైవే 16. ఇటు సైడ్ వెళ్తే అనకాపల్లి, ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ వెళ్తే శ్రీకాకుళం అయితే వెళ్తాం. దానికి ఎదురు నుంచి మనం పోతే అరకు వ్యాలీ అయితే వెళ్తాం. నెక్స్ట్ టైం ఉంటుంది NH16. నేను చాలా హైవేస్లో జర్నీ చేశాను కానీ NH16 అయితే చాలా చాలా బాగుంటుంది. నేషనల్ హైవే 16 కింద నుంచి మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్ నేషనల్ హైవే 516Bలోకి అయితే వస్తుందంట. ఈ విండో నుంచి చెయ్యి బయట పెడితే ఫ్రీజ్ అయితే అయిపోతుంది. చాలా చల్లగా అవుతుంది. ఇక్కడ ఎలా ఉందంటే మనకు అరకు సైడ్ అయితే ఇంకా దారుణంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ఏరియా సరిపల్లి అంట. మీరు లాస్ట్ బ్లాక్ చూస్తుంటే అందులో సరిపల్లి ఉంటుంది. సరిపల్లిని నేను మొన్న కదా కోనసీమలో చూసాను అనుకుంటున్నాను. ఇక్కడ సరిపల్లి బోర్డు చూసి ఒకే పేరును పోలిన ఊర్లు చాలా చాలా అయితే ఉన్నాయి. విశాఖపట్నం నుంచి ఇప్పటికి 24 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. 1 అవర్ పట్టింది 24 కిలోమీటర్స్కి. సిటీ కదా, సిటీ ట్రాఫిక్లో ఇంకా మాత్రం ఉంటుంది. ఇంకొక 30 అయితే ఉంది. మనం ఉన్న ప్లేస్ నుంచి శృంగవరపుకోట వరకు. మనం కొంచెం ముందుకి వెళ్ళి కొద్దీ చలి మాత్రం బీభత్సం. పక్కన ఒక రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్లో ఒక ట్రైన్ కూడా పోతుంది, గూడ్స్ ట్రైన్. కలర్స్గా అయితే ఉంది పెట్లు. రైల్వే స్టేషన్ కూడా వస్తుంది. కొత్త వలసలా ఉంది ఇది. ఇందాక చూసినది ఇది. మనము పోటీగా వెళ్తున్నాం ఆ ట్రైనే. మనం కొత్త వలస రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. కొత్త వలస జంక్షన్ అంటే రైల్వే స్టేషన్ అయితే. మనవాడైతే గట్టిగా లాగుతున్నాడు బస్సు. సిటీలో ట్రాఫిక్ వల్ల ఇప్పటి వరకు లాగడానికి అవ్వలేదు కానీ గట్టిగా లాగుతుంది. కొత్త వలస జంక్షన్ రైల్వే స్టేషన్లో ఒక గూడ్స్ ట్రైన్ ఉంది. విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీకి ట్రైన్ ఉందని చెప్పాను కదా, అదైతే 2 ప్యాసింజర్. అదైతే 6:40కి అయితే స్టార్ట్ అవుతుంది అంట విశాఖపట్నం నుంచి. అది ఇంకా పెందుర్తి లాస్ట్గా మనం చూసాం కదా, పెందుర్తిలో అయితే ఉంది. ఈ రూట్లో అయితే చాలా గూడ్స్ ట్రైన్స్ అయితే తిరుగుతున్నాయి. ఇందాక నుంచి అట్లా కనబడుతూనే ఉన్నాయి. కొత్త వలస RTC కాంప్లెక్స్లోకి అయితే వచ్చాం. ఈ కొత్త వలసలో అరకు సైడ్ వెళ్ళే బస్సెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద ఆగుతాయి అంట. ఇది తుమ్మికపల్లి ఇవి ఏరియా. పల్లి అని ఉంది కానీ పల్లెల్లో అయితే లేవు. ఇప్పటి వరకు కోనసీమ సైడ్ నేను చూసి అలవాటు అయిపోయి ఇటు సైడ్ చూస్తుంటే ఏం ఎక్కట్లేదు. నెమ్మలపాలెం అంటే ఊరు. మనం సిటీ వదిలి లోపలికి వెళ్తున్న కొద్దీ మొత్తం వ్యూస్ అన్నీ మారుతూ ఉన్నాయి. డిఫరెంట్గా అయితే ఉన్నమాట. ఇప్పుడు మీకు ఎదురుగుండా కనబడుతుందా లేదా ఫాగు? ఇక్కడ ఎంత ఫాగ్ ఉందంటే అరకు వ్యాలీలో మొన్న 2 days బ్యాక్ అయితే నేను చూసాను 2 degrees అయితే ఉందంటే చలి. ఇంకా అక్కడైతే ఫ్రీజింగే. ఇక్కడ ఒక 18 ఉంది. 18కే చేతులు గడ్డగడుతుంది. దత్తి గ్రామం. ఈ రూట్ ఎట్లా ఉందంటే అనకాపల్లి నుంచి మనం పాడేరు వెళ్ళే రూట్ ఎట్లా ఉంటే సేమ్ డీటో అట్లాగా ఉంది. ఉత్తరాపల్లి అంట ఈ ఊరు. ఒక ఊరు తర్వాత ఒక ఊరు పక్కన ఉన్న ఊర్లు, పెద్ద డిస్టెన్స్ అయితే లేవు మాట. కొంచెం ఈ ఊర్లో కొంచెం పెద్దగా బిల్డింగ్లు అయితే కనిపించాయి మనకి కొత్త వలస దాటిన తర్వాత. మీకు అరకు వెళ్ళడానికి ఎన్ని రూట్స్ ఉన్నాయి, అన్ని రూట్స్ కవర్ చేశాను. బస్ రూట్స్ ఈ రూట్తో ఇంకా అన్ని రూట్స్ కవర్ చేసినట్టే. దూరంగా ఆ తొప్పలు దాటిన తర్వాత కనబడుతుందా, అక్కడ ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఏ ఊరికి సంబంధించిందో ఊరికి బయట అయితే ఉంది. ఇప్పుడు చూసిన రైల్వే స్టేషన్ అయితే మల్లివీడు. మనం ఉన్న ఊరు కూడా మల్లివీడు. గూగుల్ మ్యాప్లో చెక్ చేయాల్సి వస్తుంది ఏ రైల్వే స్టేషన్ ఏ ఊరు అని చెప్పి. భీమసింగిపాలెం. ఉన్న ఇల్లులు కూడా గట్టిగా ఒక 50 ఉంటాయేమో. దానికి ఒక్కొక్క ఊరికైనా సపరేట్ అయిపోయి ఉన్నాయి ఈ ఏరియాలన్నీ.
మనకి రోడ్డుకి ఇటు సైడ్ ఏమీ కనిపించకపోవచ్చు, రోడ్డుకి ఆపోజిట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి హౌసెస్ అయితే. లక్కవరపు కోట. ఇటు సైడ్ ఎక్కువగా చేపలు అయితే అమ్ముతున్నమాట, ఎక్కడికక్కడ చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ పశువులకి పాకలు, కోనసీమలో ఏమో డిఫరెంట్గా అవి, మళ్ళీ జోలపుట్ సైడ్ ఏమో చెక్కలతో ఇల్లు టైపు నిర్మించారు పశువులకి. వాళ్ళు కుక్కలకు ఒక రకంగా పెట్టుకున్నారన్నమాట పశువులకి. ఇటు సైడు వెళ్ళి దూరంగా ఇంకొక రైల్వే స్టేషన్ అయితే ఉంది. కనబడుతుందా చివరన ఒక ట్రైన్ కూడా ఉంది ఆ రైల్వే స్టేషన్లో. లక్కవరపుకోట రైల్వే స్టేషన్లో ఉంది. ఇటు సైడ్ వరి అంతా కనబడుతుంది. ఇంకా ఒక విలేజ్ అయితే వచ్చింది. ఎస్కోట 8 కిలోమీటర్లు ఉన్నట్టుంది అంతే ఇక్కడ నుంచి. శృంగవరపుకోటనే ఎస్కోట అని కూడా అంటారు. అరకు ఇక్కడ నుంచి 68 కిలోమీటర్స్ అయితే ఉందంట. ఇప్పుడే ఒక బోర్డు మీద అయితే చూశాను. ఊర్లో వస్తున్నాయి కానీ ఈ స్పీడ్కి ఆ ఊరు పేరు పట్టుకోవడం అయితే కష్టం అయిపోతుంది. ప్రాథమిక పాఠశాల నా పేరు ఒకటి చదవగలిగా. ఇది పట్టూరు అంట, పట్టూరు. చదవకుండా పోతే విశాఖపట్నం దగ్గర నుంచి ఒక 100 విలేజెస్ అయితే కనబడతాయేమో. అన్నీ ఉన్నాయి. కోళ్ళు అయితే తెగ అమ్ముతున్నారు. బోధం అంటే ఊరు జరుగుతుంది కదా కోళ్ళు మార్కెట్. ఇదంతా బోధంలో కోళ్ళు మార్కెట్ చాలా పెద్దదైతే జరుగుతుంది ఇక్కడ. గంపలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మనకి బోధం వచ్చిందంటే శృంగవరపుకోట ఆల్మోస్ట్ వచ్చేసినట్టు. ఇక్కడ మార్కెట్ కూడా జరుగుతుంది, రెడీ చేస్తున్నారు. ఈరోజు మార్కెట్లో ఉంది ఇక్కడ. రోడ్డు మీద చూసారా బరకాలు వేసి అమ్ముతున్నారు. మనం ఇంకా లోపలికి వెళ్ళిపోయి కొద్ది ఎట్లాగే ఉంటుంది మార్కెట్లు అన్నీ. మెయిన్ ఏంటంటే ఈ రూట్లో దిగే వాళ్ళు అంటే స్టాప్స్ అయితే చాలా తక్కువ మాట. మెయిన్ ఏమన్నా ఒక ఊరికి ఒక స్టాప్లోనే దిగుతున్నారు అందరూని. దాంపురం అంటే ఊరి పేరు దాంపురం. కొత్త బోధం అని కూడా అంటారంట. దూరంగా చూసుకుంటే కనపడలేనట్టు ఉన్నాయి కదా కొండలు. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. 8కి అది మొత్తం ఫాగుతో ముసిపోయింది. ఇటు సైడ్ వ్యూ చూసుకుంటే కోతలు అయిపోయి కుప్పలు అన్నీ పెట్టారన్నమాట, వరి కుప్పలు ఎక్కడికక్కడ. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ, చాలా బాగుంది. ఆ గ్రీన్ కలర్ ఆ ల్యాండ్లో కుప్పలు, దూరంగా కొండేమో ఫాగుతో వీడు. కొన్ని ఊర్లు ఉంటున్నాయి ఇట్లాంటి ఊర్లు. అక్కడ ఊరికి బోర్డులు అట్లాంటివి ఏమి సరిగ్గా ఇక్కడ కనిపించట్లేదు. వచ్చేసాం శృంగవరపుకోట అయితే వచ్చేసాము. ఎస్కోట. ఈ శృంగవరపుకోట పెద్ద ఊరు మాట. మనం చూడాలి కానీ ఊర్లో షాపులు అన్నీ బాగానే కనబడతాయి. మనం ఇప్పుడైతే విశాఖ జిల్లాలో స్టార్ట్ అయ్యాం కదా. ఇది విజయనగరం జిల్లా. మనం ముందుకు వెళ్ళి కొద్ది అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా వెళ్ళిపోతాం మనం. మనకి శృంగవరపుకోట వచ్చింది కదా. మ్యాక్సిమం బస్సుల వాళ్ళందరూ శృంగవరపుకోటలో అయితే దిగిపోతారు. బస్ ఆల్మోస్ట్ ఖాళీ అయితే అయిపోతుంది. ఏమైనా ఫ్రంట్ సీట్ దొరికేలా ఉంటే వెంటనే పారిపోతారు. శృంగవరపుకోట బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుందన్నమాట. చూడాలి ఇక్కడ ఎక్కే వాళ్ళు కూడా ఉంటారా అని. శృంగవరపుకోట బస్ స్టాండ్. ఈ జర్నీ గురించి మాట్లాడుకుంటే ఓకే పెద్ద అని కాదు, లేదని కాదు. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.